తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో డబుల్ డిజిట్ టార్గెట్ పెట్టుకుంది కమలం పార్టీ. అయినా సింగిల్ డిజిట్ స్థానాలు మాత్రమే గెలుచుకుంది. దీంతో బీజేపీలో సరికొత్త చర్చకు తెరలేచిందట. రాష్ట్ర ఎంపీ ఎన్నికల్లో ఎంతమంది కమలం నేతలు పోటీ చేశారు, ఎవరెవరు గెలిచారు, ఎవరెవరు ఓడిపోయారు, అసలు కారణమేంటి, బీజేపీలో జరుగుతున్న ఆ కొత్త చర్చ ఏంటి, చర్చకు దారితీసిన అంశాలేంటి? లెట్స్ వాచ్. బీజేపీలో కొత్తగా చేరిన వారికి టికెట్లు ఇవ్వడం వల్ల పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీకి లాభం జరిగిందా, నష్టం జరిగిందా? పార్లమెంట్ ఎన్నికల్లో కొత్త నేతలకు ఎంతమందికి టికెట్లు ఇచ్చారు, ఎంతమంది గెలిచారు, ఎంతమంది ఓడారు? తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో డబుల్ డిజిట్ సాధిస్తామని చెప్పిన కమలం పార్టీకి ఎందుకు ఆ ఫిగర్ దక్కలేదు? పార్లమెంట్ ఎన్నికల ముందు కమలం పార్టీలో చేరిన కొత్త నేతలు ఎవరు? ఆ నేతల చేరిక వల్ల కొన్ని నియోజకవర్గాల్లో గెలిచే సీట్లు బీజేపీ కోల్పోయిందా? పార్టీ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది? ఇదే ఇప్పుడు తెలంగాణ కమలం పార్టీలో జరుగుతున్న సరికొత్త చర్చట. ఎన్నికల ముంగిట పార్టీలో చేరి గెలవని కొత్త ముఖాల వల్ల పార్టీకి నష్టమా లాభమా అనే టాక్ నడుస్తోందట. బీజేపీలోకి ఎన్నికలకు ముందు పలువురు ఇతర పార్టీ నేతలు చేరారు. అందులో పార్లమెంటు సీటు ఆశించి చేరిన వారు ఎక్కువగా ఉన్నారు. వారు ఆశించిన విధంగా పార్టీ కూడా వారికి పట్టం కట్టి టికెట్ ఇచ్చింది కూడా. అయితే కొత్తగా టికెట్ దక్కించుకున్న నేతలు ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయారు అనేది ఇప్పుడు సొంత పార్టీ వర్గాల్లో జరుగుతోన్న చర్చట. తెలంగాణలో పాగా వేసేందుకు దృష్టి సారించిన బీజేపీ ఆపరేషన్ ఆకర్షతో ఇతర పార్టీల నేతల చేరికలను ప్రోత్సహించింది. వచ్చిన వారిని వచ్చినట్టుగా పార్టీలో చేర్చుకుంది. అలా పార్టీలో చేరిన వారితో పార్లమెంటు ఎన్నికల్లో గెలిచి లాంచింగ్ ప్యాడ్ గా ఉపయోగించుకోవాలని అనుకుంది. అందుకు తగ్గట్టుగా కొంతమేర సీట్లు సాధించింది. గతంలో ఉన్న 4 సీట్లను డబుల్ చేసుకుని 8 పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించింది. అయితే గత పార్లమెంటు ఎన్నికల్లో 4 స్థానాలు సాధించిన కమలం పార్టీ ఈసారి ఏకంగా 8 పార్లమెంటు స్థానాలు కైవసం చేసుకోవడంపై పార్టీ వర్గాల్లో జోష్ నిండినప్పటికీ క్షేత్రస్థాయిలో చూస్తే మరిన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉంది అనే టాక్ వినిపిస్తోందట. రాష్ట్రంలో బలం పెంచుకున్న కాషాయ పార్టీ మరిన్ని స్థానాల్లో విజయం సాధించేదని అనుకుంటున్నారట ఆ పార్టీ నేతలు. అయితే కొత్తగా పార్టీలో చేరిన వారికి కాకుండా కొన్ని స్థానాల్లో పాత వారికి సీటు కేటాయిస్తే ఫలితం మరోలా ఉండేదని చర్చ నడుస్తోందట. పార్లమెంటు ఎన్నికల్లో గెలిచేందుకు కమలం పార్టీ కొత్త ముఖాలకి టికెట్ ఇచ్చి రంగంలోకి దింపింది. 17 లోక్సభ స్థానాల్లోని 9 చోట్ల ఆ పార్టీలో నెల రోజుల ముందు జాయిన్ అయిన వారికి టికెట్ కేటాయించారు. వీళ్లంతా టికెట్ కోసమే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు కూడా. కమలం గుర్తు మీద పోటీ చేస్తే గెలవచ్చని భావించి పార్టీలో చేరారు, టికెట్ సంపాదించారు. పార్టీ కూడా పాత వారిని పక్కన పెట్టి కొత్తగా చేరిన వారికి టికెట్ ఇస్తే మంచి ఫలితాలు వస్తాయని భావించింది. కానీ ఫలితాల నాటికి వారి అంచనాలు తారుమారయ్యాయి. వాళ్ళు ఊహించినట్టు కొన్ని నియోజకవర్గాల్లో జరగలేదట. కమలం అధిష్టానం ఒకటి తలిస్తే ఓటర్లు మరోటి తలిచారు. ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన గోమాస శ్రీనివాస్ పెద్దపల్లి నుండి పోటీ చేశారు. నాగర్ కర్నూలు నుండి భరత్, వరంగల్ నుండి ఆరూరి రమేష్, మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్, జహీరాబాద్ నుండి బీబీ పాటిల్, ఖమ్మం నుండి తాండ్ర వినోద్రావు, నల్గొండ నుండి సైదిరెడ్డి, హైదరాబాద్ నుండి మాధవీలత పోటీ చేశారు. ఆదిలాబాద్ నుండి గెడం నగేష్ కంటెస్ట్ చేశారు. అయితే తెలంగాణ ప్రజలు ఒక్క ఆదిలాబాద్ లో తప్ప మిగతా చోట్ల ఎక్కడ బీజేపీ అభ్యర్థుల్ని ఆదరించలేదు. బీజేపీ ప్రయోగం సఫలం కాలేదు. గత కొన్నేళ్లుగా బీజేపీలో ఉన్నవారికే ప్రజలు ఓటేశారు. దీంతో 1-2 చోట్ల వేరే అభ్యర్థులైతే బీజేపీకి మెరుగైన ఫలితాలు వచ్చేవనే అభిప్రాయం వ్యక్తమవుతోందట. జహీరాబాద్, పెద్దపల్లిలలో అభ్యర్థుల వల్లనే పార్టీ ఓడిపోయిందనే టాక్ నడుస్తోందట. పార్టీ డిపాజిట్ కోల్పోయిన 2 చోట్ల కూడా కొత్త వారే బరిలో ఉండడం విశేషమని, అందుకు అదే కారణమని కొందరు అనుకుంటున్నారట. మరోవైపు పార్టీలో చేరిన కొత్త వారికి టికెట్ ఇవ్వడం వల్లే ఆ మాత్రం ఓట్లైనా వచ్చాయని మరో వర్గం అంటోందట. లేకుంటే గత పార్లమెంటు ఎన్నికల్లో వచ్చినట్టే ఈసారి ఓట్లు వచ్చేవని అనేవారు కూడా లేకపోలేదనే చర్చ సైతం ఉందట. మొత్తానికి బీజేపీలో కొత్తగా చేరి టికెట్ దక్కించుకున్న వాళ్లలో ఒకరు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఓటమి పాలవడంతో బీజేపీలో చర్చ జరుగుతోంది. కొత్త వాళ్లకు సీట్లు కేటాయించడం పట్ల కొంతమంది నేతలు అసంతృప్తిని కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే కొత్త వాళ్లకు టికెట్ ఇచ్చినా వాళ్లు గెలవకపోవడం వల్ల పార్టీకి సీట్లు తగ్గొచ్చు కానీ ఆ కొత్త నేతల వల్లే ఓట్ల శాతం కమలం పార్టీకి పెరిగిందనే వాదన కూడా పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.
మొత్తానికి కొత్త నేతలకు టికెట్ కేటాయించడం వల్ల పార్టీ వర్గాల్లో మాత్రం భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కొంతమంది నేతలేమో కొత్తగా చేరిన వాళ్లకు టికెట్ ఇవ్వడం వల్లే ఓట్ల శాతం పెరిగిందని భావిస్తుంటే మరికొంతమంది పాత వాళ్లకే జేకొడుతున్నారట. ఏది ఏమైనా కొత్తగా వచ్చిన నేతలు టికెట్లయితే దక్కించుకున్నారు కానీ పార్టీకి మాత్రం ఫలితాన్ని అందించలేకపోయారు. మరి రానున్న రోజుల్లో కొత్త పాత నేతల మధ్య ఈ అంశం ఎటు దారి తీస్తుందో చూడాలి.